వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చి రాగానే కూల్చివేతలతో మొదలైంది ఆ సర్కారు ప్రస్థానం. తెలిసిందే అది మనకి. ఎవడైనా కలెక్టర్ల మీటింగు, ముఖ్యమంత్రి కొత్తగా ముఖ్యమంత్రి అవగానే కలెక్టర్ల మీటింగు, ఐఏఎస్ల మీటింగ్ అన్నీ పెడతారు, సహజం. పెట్టిన ఆ మీటింగ్లో తొలి డెసిషనే ఆ మీటింగ్ పెట్టిన దాన్ని కూల్చేయమని, ప్రజావేదికను కూల్చేయమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఆ రోజున. అది అక్కడితో ఆగలే. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఇళ్ళని, వాళ్ళ వ్యాపార సముదాయాలని చాలామందిని ఏలూరులో చేశారు, అక్కడ అనకాపల్లిలో పీలా గోవింద్ గారిది, తర్వాత ఏలూరులో కూడా ఇట్లా చాలామంది, ఒకటని కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 మంది నాయకుల వీటిని ఆ పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉంటున్నవి, కొత్తవి కాదు, ఎప్పటి నుంచో ఉంటున్న భవనాలను కూడా వెళ్ళి ఈ పొక్లైన్స్ తీసుకెళ్ళి కూల్చేశారు. వైజాగ్లోనైతే గీతం యూనివర్సిటీ, అది ఈనాటిదా లేకపోతే ఈయన ముఖ్యమంత్రి అయినా కట్టిందా? కాదు కదా. ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి దానికి ఒక హిస్టరీ ఉంది. వెళ్ళి దాని కాంపౌండ్ వాళ్ళు కూల్చేయడం, మెయిన్ ఎంట్రీ గేట్ కూల్చేయడం, అది కూడా ఎప్పుడు తెల్లవారుజాము 3 గంటలకి. ఇట్లా ఒకటి కాదు, అన్ని మీడియా కార్యాలయాలకి నోటీసులు అంటించి అక్కడ సీజ్ చేయడం, ఎన్నో చేశారు. వాళ్ళు ఎన్ని రకాల డిస్ట్రక్షన్ చేయాలో అన్ని రకాల డిస్ట్రక్షన్ చేశారు, ఎన్ని రకాల కక్ష సాధింపులు చేయాలో అన్ని రకాల కక్ష సాధింపులు చేశారు. పోనీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారా అంటే లేదు, మొత్తం అవకతవకలే. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ ఏదో ఒక రూపంలో కొట్టేయడం, సొంత ఇండస్ట్రీలకు ఇచ్చుకోవడం, లేకపోతే అయిన వాళ్ళకి తాకట్టు, దాన్ని ఏమంటారు కదా, వాళ్ళకి రాసి చేయడం. వాళ్ళకి ఏదన్నా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ పెట్టుకోవటానికి వాడు లెటర్ అప్లికేషన్ పెడతారు, ఇల్లు ఓకే చేసేస్తారు. వైజాగ్ అంతా అదే పరిస్థితి ఇప్పుడు. సో ఈ రకంగా మొత్తాన్ని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన వీటన్నిటికీ ఇప్పుడు జరుగుతున్న కక్ష సాధింపుని మనం అనలేం. కానీ వాళ్ళు ఆ రోజున చేసిన పనులు చూస్తుంటే, ఆయన కొత్త జిల్లాలు చేసి కొత్త జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు, కొత్త జిల్లాల్లో కనీస మౌలిక సదుపాయాలు, అధికారులు ఉండడానికి ఆ కార్యాలయం అవి ఉన్నాయో లేదో చూడలేదు. కానీ కొత్త జిల్లాలో ఏర్పాటు అవ్వగానే ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల చొప్పున పార్టీ ఆఫీసు కట్టుకోవాలని చెప్పి వేసేశారు. అది కూడా లీజ్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు, ఏది 1000 రూపాయలంట సంవత్సరానికి లీజు. దానికి విలువేమో 100 కోట్లు ఉంటుంది. ఈయన 1000 రూపాయలు లీజు ఇచ్చి 33 ఏళ్ళు లీజు పెట్టుకున్నారు. అందులో పార్టీ ఆఫీసు కడతారంట. ప్రజల కోసం కట్టిన, గవర్నమెంట్ కార్యక్రమాల కోసం కట్టిన ప్రజావేదిక ఏమో అక్రమానికి కూల్చేసి, ఆయన మాత్రం పార్టీ ఆఫీసు కోసం 2 ఎకరాలు పెట్టు, మొత్తం 26 జిల్లాల్లో. సో ఇలాంటి అన్ని అవి కూడా మళ్ళీ అక్రమ నిర్మాణాలే. ఇప్పుడు కింద మీరు బ్రేకింగ్ చూడదు, ఇప్పుడు వస్తుంది ఇంకా. ఆ విజయవాడ బోట్ యార్డ్లో కట్టిన దానికి పర్మిషన్స్ కూడా లేవు. ఇవన్నీ చేసి ఇప్పుడు దానికి వీళ్ళు నోటీసులు ఇచ్చి కొన్నిటిని డెమాలిష్ చేస్తూ ఉంటే బాబా ఎక్కడ లేని నీతి వాక్యాలు వచ్చేస్తున్నాయి. రాజ్యాంగం అంట, చట్టం అంట, అధికారం అనేది శాశ్వతం కాదంట, కాలం ఎప్పుడు ఒకలా ఉండదంట. వీళ్ళు చెప్పే నీతి సూత్రాలు చెప్తుంటే ఏదో చెప్తూ ఉంటారు, వేదాలు వల్లించినట్టు ఉంటుందని. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా అధికారం శాశ్వతం కాదు ఎవరికి అని? మీరు అధికారం ఉన్నప్పుడు కాలం ఎప్పుడు ఒకలా ఉండదని మీకు గుర్తురాలేదా? ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది ఉసురు పోసుకున్నారు, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారు. సో ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వైసీపీ పార్టీ కార్యాలయాల జోలికి ప్రభుత్వం వెళుతోంది కక్ష సాధింపుతోనా, లేక నిజంగానే వాళ్ళు అవకతవకలకే అక్రమాలకి పాల్పడితే వెళ్తోందా? ఏంటి దీంట్లో ఉన్న ఇది అనేది ఇప్పుడు చూస్తూ ఉంటే
ఒకలా లేదు వాళ్ళు చేసిన అరాచకత్వం. వందల వేల ఎకరాలను ఇష్టారాజ్యంగా చుక్కల భూములు అని చెప్పేసి రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములన్నింటినీ వాళ్ళ పేర్లు రాయించేసుకున్నారు. దాదాపు 1,00,000 ఎకరాలు అట్లాంటి అక్రమంగా రాయించుకున్నారు అనేది చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలు వస్తాయి బయటికి. 1,00,000 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా. అదేదో డీగడ్డి పట్ట ఏదో అంటారు కదా, వాటన్నిటినీ వాళ్ళ పేరు మీదకు మార్చేసుకుని కావాలని రిలాక్స్ చేసి దాన్ని పేదలకు ఇచ్చేస్తున్నా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాదు, వీళ్ళు బొక్కేశారు ఆ భూములన్నింటినీ. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలు తిన్నారు అని అంటే చిన్న విషయం కాదు కదా. సో ఇవన్నీ తవ్వుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో జరిగిపోతుంది అని మాట్లాడడం, నీతులు వల్లి వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ